వైపు ఎలా అనిపిస్తుంది? అల్లు అర్జున్ అన్నని ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుకులకి డిసెంబర్ 5న 90mm రాటు దింపుతాం. ప్రతి ఒక్కడికి ట్రోల్ చేస్తామనే ప్రతి ఒక్కడికి, అలాగే ఎవడెవడైతే సినిమాని ఆపుతామన్నాడో అన్నయ్యకు ఫ్యాన్స్ ఎవ్వరు లేరన్నారో ప్రతి ఒక్క నా కొడుకి 90mm రాటు దింపుతాము. డిసెంబర్ 5వ తారీఖున కొత్త ర్యాంప్ ఆడిస్తాం. ఆ రోజు పక్కా అంటే పక్కా ఇది. కానీ చాలా వరకు చూస్తున్నాం మనము, ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ వీరి లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఎక్కడో ఒక చోట బాలేవు, ఇలా ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఇలా ఉన్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళకేం లేదన్న, పని పాట లేని డాష్ గాళ్ళకి ఇదే పని. వాళ్ళకి ఒకటే పని ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కేద్దామని చాలా మంది ఉంటారు. అది అయిపోతుంది వాళ్ళకి మొత్తం. అల్లు అర్జున్ గారు సారీ కట్టారు కదా, మరి వేరే ఫ్యాన్స్ లేడీ అంటారు, ఎంతవరకు నిజం ఇది? అన్న, అమ్మవారు మన ముందర కళ్ళ ముందరకు వచ్చి ఎలా ఉంటుందో సేమ్ డిట్టు అలాగే ఉన్నాడు అన్నయ్య. అలా అనుకునే వాళ్ళందరికీ సేమ్ 5వ తారీఖు ఖచ్చితంగా గట్టిగానే ఇస్తాం. 5వ తారీఖు కాదు తమ్ముడు, మనము మామూలు గంగమ్మ క్యారెక్టర్లోనే చూసాము, కానీ ట్రైలర్ లాస్ట్లో అది భద్రకాళి కూడా కనపడింది. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే అసలుకి మాకు నరాలు అనేది పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. అసలుకి ఆయన లుక్లో కనపడం, డైరెక్ట్గా మన ముందరికి వస్తే భద్రకాళినే వస్తే ఎలా రియాక్ట్ అవుతామో అంతకంటే డబల్ రియాక్ట్ అవుతున్నాము. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కడికి ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కడికి మాత్రం చెప్తాం. ట్రోల్స్ చేసేది ఎవడెవడు ఉంటాడో ఆ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే డిసెంబర్ 5న థియేటర్స్లో కలుద్దాం. ఎలాంటి రికార్డులు షేక్ అయ్యింది పుష్పాది రూల్లో? ఎందుకంటే దాదాపు అండి పుష్ప 2 ట్రైలర్ చూసిరా బ్రదర్? చూసామండి. ఫస్ట్ టైం యాజ్ బాహుబలి తర్వాత యునామస్గా అందరు మెచ్చుకున్నది పుష్ప 2 ట్రైలర్ అనుకుంటున్నా. నాకు కూడా పర్సనల్గా ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, మొత్తం క్లైమాక్స్ వరకు ఒక ఇలా ఉంటుందని మన ఊహకే వదిలేశారు సుకుమార్ గారు టీజర్తో. బజ్ అయితే మామూలుగా లేదు భయ్య. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. ఆ ఫైట్స్ కానీ, ఫైట్ ఫజిల్ అండ్ అల్లు అర్జున్ మధ్య వచ్చే ఆ డైలాగు మనకు పుష్ప 1లో ఫేమస్ అయింది కదా, పార్టీ లేదా పుష్ప అని. ఇప్పుడు పార్టీ ఉందా పుష్ప అనే డైలాగ్తోనే ఫైజ్ ఫాసిల్ గారు కూడా తన మార్క్ విలనిజాన్ని చూపిస్తున్నాను అనిపిస్తుంది. ఒక గన్నుతో ఫైర్ అంటాడు కదా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని ఆ డైలాగ్ కూడా అదిరింది. ఇంకోటి నిజంగా సుకుమార్ గారు అది కావాలని పెట్టారా లేదని తెలియదు, కానీ ఈ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. ఆ డైలాగ్ నిజంగా ఇప్పుడు పుష్ప 2 మానియా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అమెరికాలో, మన యూకే, యుఎస్ ఆ సైడ్ మొత్తం ఇప్పటికే హౌస్ఫుల్స్ వచ్చాయంటే ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో ఖ్యాతిని పెంచారని అనిపిస్తుంది భయ్య. మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా ఎక్కడో స్లోగా రిలీజ్ అయినా కూడా ఇప్పుడు ప్రతి ఆటోలో చూసినా దెబ్బలు పడతాయో సాంగే. దేశప్రసాద్ మ్యూజిక్ నేను చెప్పాను ముందే, స్లోగా ఉన్నా మెల్లగా పికప్ అవుతుందని. గ్యారంటీగా ఈ చార్టర్ భాషలో ఉంటుంది అనుకుంటాను సాంగ్. అల్లు అర్జున్ లుక్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ సినిమాలో? సూపర్ ఉన్నాయి. నాకైతే పర్సనల్గా టీజర్లోనే నచ్చిన షాట్ ఏదంటే మొత్తం గంధపు చెక్కల మధ్యలో నిలబడతారు కదా అల్లు అర్జున్ గారు, హైలో గొడ్డెలో కడవలో పట్టుకొని ఆ షాట్ అది తినింది భయ్య. ఇంకా జగపతి బాబు గారు కూడా ఒక లుక్ చూపించారు. ఇంకా జగపతి బాబు గారు కూడా ఉండరు కాబట్టి ఇంకో ఇమేజ్ ఫుల్ పెరిగిందని అనుకుంటున్నాను నేను. సో పుష్ప 1 కన్నా పుష్ప 2 ఏ రేంజ్లో హిట్ అవుతుందని అనుకుంటున్నాను? అంటే పుష్ప 1 వచ్చిన కొత్తలో అందరూ అల్లు అర్జున్ మొత్తం డీగ్లామరస్గా ఎందుకు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కానీ రిలీజ్ అయినాక అసలు దుమ్ము దులిపారు అల్లు అర్జున్. పుష్ప 1లో నేషనల్ అవార్డు కూడా వస్తుందని ఎవరు ఉంచలేదు, అలాంటిది నేషనల్ అవార్డు దాకా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారు ఈ సినిమాని చాలా బాగా కాంపిటీషన్ పెట్టి వాళ్ళు చెప్తున్నారు కదా, ఆస్కార్ లెవెల్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు పుష్ప 2 అని. అవన్నీ వస్తారో తెలియదు, కానీ పుష్ప 2 మటుకు ఒక మొత్తం తెలుగు ఇండస్ట్రీ సినిమా ఒక బాహుబలి తర్వాత ఒక 10 మార్క్స్ సెట్ చేస్తుందని అనుకుంటున్నాం భయ్య. రెండే అల్లు అర్జున్ సాంగ్ 2 సాంగ్లు ఉన్నాయి. డబ్బులు తింటావు మామ సాంగ్, కిస్ సాంగ్ సూపర్ ఎక్సలెంట్ సాంగ్ అది. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కిసిక్ సాంగ్ బాగుందా లేదంటే గేమ్ చేంజర్ ఇప్పుడు నాన్న హిరియానా ఈ సాంగ్ బాగుందా? కిస్తన్ సాంగ్ బాగుంది. కిసిక్ సాంగ్ కిస్తన్ సాంగ్ బాగుంది. ఇది ఎందుకు బాగాలేదు అనిపిస్తుంది? మెలోడీ సాంగ్ అది ఐటమ్ సాంగ్? అది ఐటమ్ సాంగ్ కాబట్టి కదా, అందరికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం అల్లాడిచ్చేస్తుంది కదా. దాంట్లో ఒకసారి గమనించండి సార్. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగల అల్లు అర్జున్ సాంగ్ వచ్చేస్తున్నాం, వచ్చేస్తుంటే చూసుకోలేసి పాడుతున్నారు కదా బ్రో. కాసేపు పుష్ప 2 పక్కన పెట్టు. ఇప్పుడు గేమ్ చేంజర్ పరంగా ఇప్పుడు వచ్చిన సాంగ్ నానా హరైనా సాంగ్ అనేది, సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీ సాంగ్ అంటున్నారు.
సో అది విన్నప్పుడు అందరూ కూడా చాలా హాయిగా అనిపించింది అంటున్నారు, మీకేమనిపించింది? అందరూ అంటున్నారంటే కొంచెం న్యాయం ఉన్నట్టే అది అంటున్నారు, అందరూ అంటున్నారు కాబట్టి అది బెస్ట్. ఓకే, గేమ్ చేంజర్ టీజర్ చూసారా? గేమ్ చేంజర్ టీజర్ చూసారా రీసెంట్గా వచ్చింది? రీసెంట్ చూసాను. ఓకే, ఎట్లా అనిపించింది? అది ఇక చాలా సూపర్గా ఉంది. రామ్ చరణ్ వాళ్ళ నాన్నకు తగ్గ తనయుళ్ళే కనిపిస్తున్నాడా? కనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఈ సంక్రాంతి బరిలో వస్తుంది కదా సినిమా, సో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందా? అయ్యేది. సో రామ్ చరణ్ గురించి, ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మీరు? యాక్టింగ్ అని అంటున్నా అసలు రామ్ చరణ్ అయితే సూపర్గా అన్నా, అసలు ఎమోషన్ కానీ డైలాగ్ కానీ అసలు ఆ ఫ్యామిలీ పుట్టడమే అదృష్టం అది. అంతే అసలు చిరంజీవి కన్నా ఆ ఫ్యామిలీ పుట్టడమే చాలా గొప్ప విషయం. అది దేశ రాష్ట్రం మొత్తం అంటే మంచి పేరు అంటే మెగాస్టార్. అది మెగాస్టార్ అని ఎలా వచ్చిందంటే 3 పేర్లు ఉంటాయి. అరే చిరంజీవి ఒకడు ఉంటారు, సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు కృష్ణ, అది ఒకటి మళ్ళీ రజనీకాంత్. అది అవి ముగ్గురు తీసుకుంటే చూడు అసలు అంటే మంచి పేరు ఎలా ఉన్నది. సో ఇప్పుడైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ బుచ్చిబాబు కాంబినేషన్ లో RC16 కూడా స్టార్ట్ చేశారు. సో మొత్తానికి రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రామ్ చరణ్ ఇంకా 1 వీక్ మాత్రమే సమయం ఉంది. అసలు సినిమా గురించి ఎట్లా అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్? సినిమా ఎట్లా అయినా 1000 కోట్లు దాడుతుంది అన్న అంచనా. పక్కా 1000 కోట్లేనా? 2000 కదా మా అందరు ఇక్కడ తెలుగు అండ్ ఏపీ. అంటే ఇప్పటి వరకు వచ్చిన సాంగ్, రీసెంట్ గా కిసిక్కి సాంగ్ వచ్చింది. సో ఎట్లా ఉంది సాంగ్? అన్ని సాంగ్ మంచిగా ఉన్నాయి అన్న, మొత్తం ఓవరాల్ గా మంచిగా ఉన్నాయి సాంగ్. ఆ లేడీ గెటప్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ చేశారు కదా, మంచిగానే ఉంది అందులో. మొత్తం అది ఆ సినిమాలో అదే అనుకుంటున్నా హైయెస్ట్. మొత్తం ఓవరాల్ గా చూస్తే సినిమాలో అదే ఎక్కువ హై వోల్టేజ్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా పుష్పనే వినిపిస్తుంది గట్టిగా. పుష్ప మన తగ్గేది ఎట్లుంటుంది మళ్ళీ అల్లు అర్జున్ అంటే తెలుగులో కూడా ఈవెంట్ ఏమైనా కోరుకుంటున్నారా? తెలుగులో ఉంటుంది కావచ్చు ఇప్పుడు మేబీ. ఇప్పుడు ఫస్ట్లో ఇస్తున్నారు కదా, ఇప్పుడు బయట కేరళ తమిళనాడులో చేస్తారు కదా ప్రీ రిలీజ్, ఎట్లనే మన తెలంగాణ ఏపీలో చేస్తారు అనుకుంటున్నాను. 3 నిమిషాల ట్రైలర్కే జనాలు పగిలిపోయాయి తలలు. ఎందుకంటే గంగమ్మ క్యారెక్టర్లో గెటప్ కాకుండా లాస్ట్ భద్రకాళి క్యారెక్టర్లో కూడా పుర్రెల దండ వేసుకొని అల్లు అర్జున్ ఉంది కదా సీక్వెన్స్, ఎలా అనిపిస్తుంది? గంగమ్మ జాతర అలా గంగమ్మ జాతర సీను చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాం. గంగమ్మ జాతర ఇప్పుడు మన పుష్ప 1లో కాకుండా ఇలా 2-3 సీన్లు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టిర్రు గంగమ్మ జాతర అని. అది ఓవరాల్గా చూసుకుంటే ఆ జాతర సీను మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే పుష్ప 1 చూసాము, మంచి మటన్ బిర్యానీ పెట్టారు. ఈసారి 3 గంటల 21 నిమిషము సినిమా లెంత్. ఇంకా మండి అనుకోవచ్చా? మటన్ అండ్ చికెన్ కలిపి పెడతాడు మన అందరూ. మండి అనుకోవచ్చా అంటున్నాం? మండి అంటే కామన్ కానీ ఇంకా అన్ని మిక్సీగా ఓవరాల్గా స్పెషల్ మటన్ పెడతాడు. ఓకే, ఎలాంటి సినిమాల్ని రికార్డులు షేక్ చేస్తుంది పుష్ప ది రూల్? బాహుబలి అండ్ KGF, సాలార్, ఇంకా మొత్తం కల్కి, ఇంకా అందరికన్నా మంచిగా ఇది ఓవరాల్గా మంచిగా ఉంటుంది పుష్ప 2. సుకుమార్ అనేది కొంచెం టిస్టులు లెక్క ముందు ఏం జరుగుతుంది అని చూపిస్తారు కదా, బెస్ట్ ఆఫ్ డైరెక్టర్ కదా సుకుమార్. పుష్ప 1లో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది ఆయన యాక్టింగ్కి. 2లో ఎలాంటి అవార్డ్స్ రావచ్చు అనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ వస్తుంది మేబీ. అంటే ఆస్కార్ రావచ్చు అనుకుంటున్నారా? ఆస్కార్ వస్తుంది పక్కా షూర్. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైర్ ఫ్లవర్ అన్ని. వర్సెస్ గేమ్ చేంజర్ ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు? నాకైతే 2 అనిపిస్తుంది, కానీ నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి నేను గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, అంటే పుష్ప ట్రైలరు అండ్ గేమ్ చేంజర్ టీజర్ 2 చూసారు కదా, ఏది బాగా అనిపించింది? పుష్ప టీజర్ బాగానే ఉంది బ్రో. ట్రైలర్ వచ్చింది కదా పుష్ప, ఓకే, అది గూస్ బంప్స్గా ఉంది నాకైతే. గేమ్ చేంజర్కి వచ్చిన మన హీరో కాబట్టి అది కూడా హైలైటే. అంటే 2 క్యారెక్టర్లు కదా, ఎలా తీసారా శంకర్ గారు, ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా వచ్చింది. అందులో ఫస్ట్ టైం తమిళ్ కాకుండా తెలుగు పర్ఫెక్ట్గా తెలుగులోనే తీశారు. ఇది ఇంకా హైలైట్ అవుతుందని నా ఉద్దేశం. అంటే రామ్ చరణ్ గారు ఇంతవరకు పొలిటికల్ క్యారెక్టర్లో చేయలేదు, ఈసారి చేస్తున్నారన్న, ఎలా అనిపిస్తుంది? అవును బ్రో, ఇది పొలిటికల్ మూవీ. మేబీ ఓజీ వచ్చి రామ్ చరణ్ క్యారెక్టర్, గేమ్ చేంజర్ వచ్చి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. గేమ్ చేంజ్ చేస్తారా గేమ్ చేంజర్తో? పక్కా చేంజ్ అయిపోద్ది. ఓకే, ఒక టైంలో అంటే గేమ్ చేంజర్ కదా కళ్యాణ్ గారితో చేద్దాం, పవన్ కళ్యాణ్ గారితో చేద్దామని అనుకున్నారు. అదే బ్రో నేను అంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని అడిగితే దిల్ రాజు గారు రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. సో రామ్ చరణ్కి అలా కుదిరింది. నేను చెప్తున్నా, ఇది గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ స్టోరీ, ఓజీ వచ్చేకి రామ్ చరణ్ స్టోరీ. అంటే ఎలా ఉంటుంది ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండొచ్చు గేమ్ చేంజర్? అదేసి 200 crores వస్తాయి సార్ ఫస్ట్ రోజే. అంటే పండగ వాతావరణం ఉంది, ఎందుకంటే యావరేజ్ సినిమాలు కూడా హిట్ టాక్తో నడుస్తాయి సంక్రాంతికి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏంటి రికార్డుల పరిస్థితి ఏంటి? ఇంకంతే బ్రో, మొత్తం పోతారు నాకు తెలిసి. అంటే సూర్య గారు కూడా ఉన్నారు కదా. సూర్య గారు అవును బ్రో,
మొత్తానికి మామూలుగా ఉండదు సినిమా అయితే నాకు తెలిసి. అంతే, ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. సంక్రాంతికి గేమ్ చేంజరే విన్నర్. వన్ వర్డ్లో ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? వన్ బోర్లు అంటే ఇది ఒక మైలురాయి మూవీ అయింది. శంకర్ గారికి కానీ, దిల్ రాజుకి కానీ, రామ్ చరణ్కి కానీ ఒక ఫ్యాన్స్కి ఒక కిక్ ఇచ్చే మూవీ ఇదే అవుతుంది. థ్యాంక్స్ అన్న. తక్కువనే అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసారా మూవీ? లేదండి, మరి ఫ్యాన్స్ చూస్తున్నా మిగతా చూడకూడదా? చూడొచ్చు, మరి 750 పెట్టి మిగతా వాళ్ళు ఎట్లా చూస్తారు? చూసారండి, ఎందుకు చూడరు. పుష్ప అంటే అదే అల్లు అర్జున్ అంటే మ్యాక్సిమం ఇండియాలో మొత్తము క్రోస్ అంటే పుష్ప 2 వచ్చేసి మొత్తం క్రోస్లో ఫేమస్ అయిందండి. ట్రైలర్ మాత్రం ఫేమస్ అయింది, మూవీ ఇంకా ఫేమస్ అవుతుంది. సో నీకు పుష్ప 2లో నచ్చింది ఏంటి? సాంగ్స్ అండ్ గెటప్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ఇంకా ఆయన ఎంట్రీ ట్రైలర్లో ఇచ్చింది కదా, అది చాలా బాగుందండి. ఓకే, సో పుష్ప 2ని కొంతమంది మేము చూడము, మేము ఆపేస్తామని కొంతమంది మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు, మరి మీరేమంటారు? ఎందుకు చూడరండి, చూడాలి. ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డాడు. నిజంగా చాలా బాగుంది పుష్ప మాత్రం. అల్లు అర్జున్ కూడా, ఆయన అల్లు అర్జున్ ఉండొచ్చు కానీ దేశంకి చాలా ఆయన ఒక దేవునిలాగా కనపడుతుంది ఇప్పుడు పుష్ప మాత్రము. అందుకే ఏంటంటే పుష్పని చాలా హిట్ చేయాలి ఎట్లయినా. ఆల్రెడీ హిట్ అయిపోయిందండి, మొత్తం క్రోస్ ఆఫ్ మిలియన్స్ అందరూ హిట్ చేసేసిర్రు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఉండబోతుంది సార్? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండబోతుంది సార్ అర్థం కాదు. ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి నేను చెప్తున్నా, మ్యాక్సిమం వచ్చేసి మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తారు. ఎగ్జాంపుల్ నేను కూడా టికెట్ మోస్ట్లీ బుక్ చేసేస్తా. సో ఫైనల్గా పుష్ప డైలాగ్ అని చెప్తావా? పుష్ప డైలాగ్ అని చెప్తావా? తగ్గేదేలే.